కన్యరాశి వారి జాతకం ఎలా ఉందో చూడు. జానకిరాం అంశ యోగం బలం తలించిన కార్యం, చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన కార్యం, నమ్మిన పని విద్యార్థులకు, కళ్యాణం కాని వారికి, వివాహం అయిన వారికి, వివాహం కాని వారికి, సంతాన బలం వారికి, చేసే పనుల ఎలా ఉంది, చదువు విద్య ఉద్యోగం వ్యాపారం బిజినెస్ విదేశీయాన యోగం, కళారంగం యోగబలం తలించిన కార్యం, నమ్మిన పని అడవపడ్డ టైం, ధనయోగం రుణయోగం లక్ష్మీయోగం గుణయోగం ఎలా ఉంది చూడుతి. వారి జాతకంలో చెప్పాలంటే కన్యరాశి వారికి శ్రీకృష్ణుడు వచ్చినండి, మురళీకృష్ణుడు వచ్చిండు వారి జాతక బలానికి. ఆయుధం పట్టరు, అయినా సరే మాత్రం అన్ని సమస్యలు తీర్చుకుంటారు. అసలు జాతకం ఉంది వారి జాతక బలానికి. ఈ నెల శ్రీకృష్ణుడు వచ్చిండు. మనం చేసేది ఆయనని, చేపించేది ఆయనని, లాస్ట్కి మాత్రం మనిషి కర్మకు మాత్రం వదిలిపెట్టేది ఆయనని. కానీ శ్రీకృష్ణుడు మాత్రం మనం ఏ రకంగా చూస్తామో ఆ రకంగా కనబడతాడు. ఈ కన్యరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాజయోగం ఉన్నదండి. కూసుంటే రాజు, లేస్తే మంత్రి, తిరిగితే శానాధిపతి. కానీ మాత్రం వీరు కింద పడ్డ చేయి ఉన్నా సరే మాత్రం చేయి నాది పైన ఉన్నదని అనుకుంటారండి. అటువంటి యోగం నడుస్తుంది వీరి జాతక బలానికి. కానీ మాత్రం చాలా బాధలు ఉంటాయి ఈ రాశి వారికి. ఈ నెల మాత్రం, ఈ నెలనే కాదు కొన్ని నెలల నుంచి మాత్రం మనసులో చాలా బాధలు, చిక్కులు, చికాకులు ఉన్నాయి. కానీ మాత్రం ఈ రాశివారు నిగూఢ స్వభావం అండి. మనసులో ఉన్న మాట ఎవరికి సామాన్యంగా చెప్పుకోరు. కానీ మాత్రం చెప్పుకుంటే మాత్రం నాన్ స్టాప్గా అందరూ చెప్పుకుంటూనే ఉంటారు. ఎవరికి నేను చెప్తున్న సీక్రెట్గా ఉంటారు అని అనుకుంటారు. కానీ ఈ కాలంలో ఒక చెవు నుంచి ఇంకో చెవుకు పోయిందనుకో మాత్రం సామాన్యంగా ఎవరి నోట్లో మాట తాగదండి. 1,00,000 మందిలో ఒక్కరు ఆపుకుంటారు. కానీ మాత్రం మిగతా 99,999 మంది నోట్లో ఆగదండి. దీని మూలంగా వీరికి విరోధాలు అధికం ఉంటుంది. స్త్రీలైనా పురుషులైనా ఈ కన్యరాశి వారి జాతకంలో చూడాలంటే వ్యాపారస్తులా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మరి వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారం కావచ్చు, అలాగే మాత్రం వీరి జాతక బలానికి ఎలక్ట్రానిక్ రంగం వ్యాపారం కావచ్చు, వస్త్ర వ్యాపారం కావచ్చు, అలాగే మాత్రం మోటార్ ఫీల్డ్ వ్యాపారం కావచ్చు, ఫర్నిచర్ వ్యాపారం కావచ్చు, అలాగే వీరి జాతక బలానికి మాత్రం నీటి వ్యాపారం కావచ్చు, ఐస్ వ్యాపారం కావచ్చు, అలాగే బేకరీ వ్యాపారం కావచ్చు, అలాగే వంట సామాగ్రికి సంబంధించింది, హోటల్కి సంబంధించింది, అలాగే రెస్టారెంట్కి సంబంధించింది. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మనం ఎన్ని రకాల వ్యాపారాలు ఉన్నా అన్ని రకాల వ్యాపారం వీళ్ళకి కలిసి వస్తుందండి. మొదటగా నష్టం వస్తుంది, తర్వాత లాభం వస్తుంది. వీరిది వ్యాపార సంబంధం గుణమండి. మనం బతకాలి, 10 మందిని బతికించాలనుకుంటారు. కానీ తర్వాత మాత్రం అందరికీ సహాయం చేస్తారు, అందరికి మంచి చేస్తారు. కానీ వీరికి ఇబ్బంది రాగానే మాత్రం ఎవరు వీరి దగ్గర రాకపోయేసరికి నేను అందరికి సహాయం చేసినా నన్ను ఎవరు చేస్తలేరని బాధపడుతూ ఉంటారు.